నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అయితే సిఐడికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫిర్యాదు చేశారు. అది ఏంటంటే సొంత ఇలాకా అయిన జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఇలాకా అయిన పులివెందుల్లో తను చేసిన అక్రమాల గురించి అయితే ఇవ్వడం జరిగింది ఫిర్యాదు. ప్రజలకి 8,400 ఇల్లులు కట్టిస్తానని చెప్పేసి అందులో కనీసం 99 ఇల్లులు మాత్రమే, కనీసం 100 ఇల్లులు కట్టించలేదు. కానీ దానికి సంబంధించిన పూర్తి నగదు మాత్రం ఇవ్వడం జరిగింది. 84 కోట్ల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. అసలు ఏంటి అంటే ఇంత మోసాలకి ఎందుకు పాల్పడ్డారు, మరి ఇప్పుడు చర్యలు తీసుకునే అవకాశం ఉందా లేదా అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు సిఐడికి అయితే ఒక ఫిర్యాదు అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పైన. తన సొంత ఇలాకా అయిన పులివెందుల్లోనే ప్రజల్ని మోసం చేశారు. అది కూడా ఏంటంటే జగనన్న లేఅవుట్ అని చెప్పేసి అందులో 8,400 ఇల్లులు కట్టిస్తామని, అందులో కనీసం 100 ఇల్లులు కూడా కట్టలేదు, పూర్తి చేయలేదు. 99 ఇల్లులు మాత్రం పూర్తి చేశారు. దానికి సంబంధించిన పూర్తి మొత్తాన్ని మాత్రం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 84 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఇందులో ఇలా ప్రజల్ని ఇంకా మోసం చేస్తుంటే ఇప్పుడేమో ప్రజెంట్ ఎమ్మెల్యే, అప్పుడు గతంలోనేమో ముఖ్యమంత్రి, మరి ఎందుకు ఇట్లాంటివి సొంత మనుషుల్ని ఎందుకు మోసం చేయాల్సి వచ్చింది అసలు? ఇప్పుడు సొంత మనుషులు అంటే అమ్మా, సొంత చిన్నాయన్నే చంపేసిన వాడికి ఇంకా మనుషులు లెక్క చెప్పమ్మా. ఇప్పుడు వాళ్ళు అసలు అంటే వాళ్ళ తాత రాజారెడ్డి కాడి నుంచి కూడా తీసుకుంటే, వాళ్ళ ముందు రాజారెడ్డి తండ్రి వెంకటరెడ్డి కాడి నుంచి కూడా తీసుకుంటే, అసలు వాళ్ళు వచ్చిన విధానమే అంత మోసము, నమ్మిన వాళ్ళని మోసం చేయడం, ఆ విధంగా చంపుకుంటూ ఆస్తులు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఆస్తులు లాక్కుంటూ. ఇప్పుడు తాత రాజారెడ్డి గురించి చెబుతారు. అక్కడ బైరటీసీకి సంబంధించిన వెంకట సుబ్బయ్య అని ఆయన పాపము వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ పసిపిల్లలతో సహా రాత్రి చంపేసేసి ఆ మైన్స్ అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడని. సో వాళ్ళు అసలు పెరిగిన విధానమే మోసము, దగ, కుట్ర, దౌర్జన్యం, హత్యలు, ఈ దమనకాండ. సో కాబట్టి ఇంకా వాళ్ళకి ఏంటంటే అది నరనరాల్లో కూడా ఇంకా జీర్ణించుకుపోయింది. అంటే వాళ్ళు ఏదైతే తింటున్నారో, ఏదైతే గాలి పీల్చుకుంటున్నారో అంతా కూడా ఈ విధమైన అక్రమ సంపాదన ద్వారా. కాబట్టి ఇంక వాళ్ళలో ఒక పాజిటివ్ నోటు, ఒక మంచి అనేది ఉండదు, అంతా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో ఎంతసేపు ఎదుటోడు జోబు కొట్టేసామా, ఎదుటోడు ఆస్తులు కొట్టేసామా, ఎదుటోడిని చంపేమా, మనం జల్సా చేసామనే మనుషులు. కాబట్టి ఇంకా వాళ్ళ దగ్గర నుంచి మంచి అనేది మనం ఎదురు చూడకూడదు. అసలు మంచి అనేది వాళ్ళ దగ్గర మచ్చుకు కూడా కనపడదు. సో ఈ విధంగా అంటే సొంత చిన్నాయనకి గతి లేనప్పుడు ఇంకా అక్కడ ఉన్న ప్రజలకి ఏ రోజున వాళ్ళు నీతిగా నిజాయితీగా ప్రజలు ఓట్లేసి గెలిచారనుకుంటున్నారు? అది రాజశేఖర రెడ్డి అయినా లేకపోతే ఇతనైనా ఏ రోజున కాదు కదా ఇలా రిగ్గింగ్ చేసుకోవడం, జనాల్ని భయభ్రాంతులు చేసి వీళ్ళే ఓట్లు వేసుకోవడం. సో అది ఆ విధంగా చేశారు. ఆ రోజున ఒక ఆనెస్ట్ ఆఫీసర్ ఉమేష్ చంద్ర అనే వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఆ రోజున ఎప్పుడు చూసినా లక్షల మెజార్టీలతో నగ్గే రాజశేఖర రెడ్డి గారిని కూడా చచ్చి చెడి అతి స్వల్ప మార్జిన్తో బయటపడ్డాడు. ఆయన ఆ రోజున స్ట్రిక్ట్గా వ్యవహరించాడు కాబట్టి. సో ఉమేష్ చంద్ర గారు, స్వర్గీయ ఐపీఎస్ ఉమేష్ చంద్ర గారు. సో కాబట్టి ఏ రోజున కూడా వాళ్ళ రాజకీయ జీవితంలో కానీ, వాళ్ళ నిజ జీవితంలో కానీ, వాళ్ళ వ్యవహార శైలిలో కానీ నీతి నిజాయితీ ఆ మాటలు కేవలం ఆ సినిమా డైలాగులే. మడం తెప్పం మాట తప్పమని చేసి అన్నీ లంగా పనులే, చేసి అన్నీ దుర్మార్గాలే. సో 8,400 ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఆ మెగా వెంచర్ వేసి జగనన్న కాలనీ అని చెప్పి పెట్టి, సో దాంట్లో అన్నీ అవకతవకలే. రెండోది, అక్కడ ఎవరైతే దానికి సంబంధించిన అధికారులు ఉంటారో అధికారుల సంతకాలన్నీ వీళ్ళు ఫోర్జరీ చేసేసారంట. ఆ అధికారులు కూడా ఎవరో సంతకాలు పెట్టలే, అన్ని రూల్స్ని బైపాస్ చేసేసి సంతకాలు పెట్టి అక్రమ లేఅవుట్లే వేశారు. అది అయిన తర్వాత అనంతపూరు ఏదైతే ఇప్పుడు పరిటాల సునీత గారి మీద ఓడిపోయాడు ఆ వ్యక్తి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి తీసుకొచ్చి ఆ కాంట్రాక్ట్ ఇచ్చారు. అతనికి దాంట్లోనే అనర్హులకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళని కొంతమందిని సెలెక్ట్ చేసుకుని 8,400లో ఒక 690 మందిని సెలెక్ట్ చేసుకుని, అది కూడా అనర్హుల్ని, వాళ్ళకి కావాల్సిన వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఏదో ఇళ్ళు కేటాయించడం జరిగింది. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఈ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనే ప్రకాశం జిల్లా అనంతపూర్కి సంబంధించిన అతనికి ఇవ్వడం జరిగింది. అతను ఎంత తెలివైనోడంటే కట్టింది ఎంత 99 ఇళ్ళు కట్టాడు. తీసుకుంది మాత్రం
84 కోట్ల రూపాయలు హౌసింగ్ కార్పొరేషన్ నుంచి ముందుగానే డబ్బులు తీసేసుకున్నాడు. అంటే పనులు చేయకుండానే డబ్బులు తీసేసుకున్నారు. సో అది ఎంత పెద్ద స్కామ్ కాబట్టి ఎవరైతే ఆ ఎమ్మెల్సీ ఉన్నారో భూమిరెడ్డి ఆయన రామ్ గోపాల్ రెడ్డి గారు దీని గురించి సిఐడికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాని గురించి ఎంక్వైరీ జరుగుతుంది. అది కాకుండా ఫర్దర్గా కూడా ఈ యొక్క వైఎస్ఆర్ పులివెందు అదే మన ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఎస్టేట్ ఉంది కదా, దాంట్లో ఏదో వైఎస్ఆర్ నాలెడ్జ్ పార్క్ అని పెట్టి దాంట్లో 23 విగ్రహాలు వైఎస్ఆర్కి. అసలు ఎక్కడన్నా ఉందమ్మా ఇది న్యాయం? అందులో ఒక విగ్రహం మాత్రమే 7,61,00,000 అంట. సో మొత్తం 10 కోట్ల రూపాయల 23 విగ్రహాలకి. సో అది కొంచెం పెద్ద విగ్రహం, 48 అడుగుల విగ్రహం అది. దానికి ఒక్క విగ్రహం ఖరీదే 7,61,00,000 రూపాయలు. సో మొత్తం ఓవరాల్గా 23 విగ్రహాలకి కలిపి 10 కోట్ల రూపాయలు. సో దాని గురించి ఎవరైతే బోండా ఉమా అన్నారో విజయవాడకు సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యే, సో ఆయన దాని గురించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఐడికి. అసలు చూడండి, నాకు తెలియక అడుగుతాను, అసలు రాజశేఖర రెడ్డి ఏం చేశాడమ్మా ఈ విధంగా ఊరూరా విగ్రహాలు పెట్టడానికి? అసలు అదే అడుగుతున్నాను. ఒక అవినీతిపరుడు ఏదో ఒక అడ్వైజర్ జేవి సోమయాజులు అనే అడ్వైజర్ ఏదో 108 చేయరా నాయన, చేసిన పాపాలు పోతాయంటే ఏదో ఒక ఫీజు రింబర్స్మెంట్ చెయ్యి, లేకపోతే ఫీ పవర్ చెయ్యి అని చెప్పి ఏదో, లేకపోతే రైతులు మాఫీ చేసినంత మాత్రాన ఇంత పెద్ద గొప్పవాడైపోయాడా? ఏమైనా ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాముల కంటే గొప్పవాడా? లేకపోతే మన్యం వీరుడు మన స్వాతంత్ర పోరాటం కోసం తెల్లవాళ్ళ దగ్గర నుంచి మన దేశాన్ని కాపాడాలని చెప్పి తెల్లవాళ్ళ మీద పోరాటం చేసి వీరమరణం పొందిన అల్లూరు సీతారామరాజు కంటే గొప్పోడా? లేకపోతే ఒక టంగుటూరి ప్రకాశం పంతుల కంటే గొప్పోడా? లేకపోతే ఒక కందుకూరి వీరేశం పంతుల కంటే గొప్పోడా? లేకపోతే అసలు రాజకీయాల్లోనే ఒక కొత్త వరవడిని తీసుకొచ్చి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చి ఆ రోజుల్లోనే లేడీస్కి సమాన హక్కు కల్పించి ఆ రోజుల్లోనే జనతా వస్త్రాలు తీసుకొచ్చి పేదలకు 2 రూపాయలకు బియ్యం ఇచ్చి ఈ విధంగా ఎన్నో సంస్కరణలకి మూలకర్త అయి ఈ రోజున ఆయన తీసుకొచ్చిన పథకాలనే దేశమంతా కూడా ఫాలో అవుతుంది. అటువంటి మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు కంటే గొప్పోడండి. కావాలని చెప్పి ఇది ఏంటంటే ఒక గజ్జి కుక్కను తీసుకొచ్చి అదేదో పెద్ద జాతి కుక్క అన్నట్టుగా ఏ విధంగా అయితే ప్రొజెక్ట్ చేసుకుంటారో, పైన కవర్లు కప్పి లేకపోతే పైన డ్రెస్సులు కప్పి ఈ రోజున రాజశేఖర రెడ్డిని ఈ విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అసలు రాజశేఖర రెడ్డికి ఆ స్థాయి ఉందా అని అడుగుతున్నాను నేను. ఒక జిల్లాకి పేరు పెట్టే స్థాయి ఉందా? లేకపోతే స్టేడియాలకు స్థాయి పెట్టే స్థాయి ఉందా? ఏం చేశాడు అతను? అన్నిటిలోనూ అవినీతి, చేసిన ఇరిగేషన్ ప్రాజెక్టుల్లోనూ అవినీతి, అన్ని అవినీతి. కొడుకుకి దోచిపెట్టి కొడుకు 2004లో సొంత ఇల్లు అమ్ముకుని మేము అమ్ముకుంటున్నాం అని బాబు గారికి అప్లికేషన్ పెట్టుకున్న కుటుంబం ఒక్కసారిగా పేపరు, సాక్షి మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మైనింగ్ ఇండస్ట్రీసు, మైన్స్, ఇన్ని ఎస్టేట్లు, ఇన్ని భవంతులు, ఒక పక్కన ఈ పవర్ ప్రాజెక్టులు, ఇన్ని వేల కోట్లు, 1,00,000 కోట్లు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయమ్మా దోచేయకపోతే? అడుక్కు తినే ఫ్యామిలీకి ఎక్కడొచ్చిందమ్మా? అసలు ఈ దరిద్రం, ఆంధ్రాకి దరిద్రమే ఈ వైఎస్ఆర్ విగ్రహాలని చెబుతాను నేను. ఆ వెకిలి విగ్రహం ఎక్కడ చూసినా వెకిలి విగ్రహం నాకైతే ఆ విగ్రహాన్ని చూసినప్పుడల్లా కడుపు రగిలిపోతూ ఉంటుంది. ఆ వైఎస్ఆర్ విగ్రహం చూస్తుంటే వాడు మనల్ని చూసి వెకిలిగా నవ్వుతున్నట్టుగా ఉంటుంది, ఒక శకుని చూసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. నాకు ఇటువంటి విగ్రహాలు ఎందుకని అడుగుతున్నాను నేను. ఏంటి దీనివల్ల లాభం ఏంటి? ఒక అల్లూరు సీతారామరాజు విగ్రహం పెట్టండి, ఒక సుభాష్ చంద్రబోస్ విగ్రహం పెట్టండి, ఒక కందుకూరి వీరేశలింగం బెంద పెట్టండి, ఒక అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టండి, ఒక గాంధీ మహాత్ముడి విగ్రహం పెట్టండి, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టండి, ఒక ఎన్టీ రామారావు విగ్రహం పెట్టండి, ఒక యోగి వేమన విగ్రహం పెట్టండి. లేకపోతే ఎంతోమంది కవులు, కళాకారులు, వాగ్గేయకారులు, గొప్ప గొప్ప విద్యావేత్తలు, గొప్ప గొప్ప మహానుభావులు, రాజకీయ దురంధరులు అందరూ ఉన్నారు. వాళ్ళ విగ్రహాలు పెట్టండి, ప్రజలు దాన్ని స్ఫూర్తిగా తీసుకుంటారు. సో ఇతను ఇలా చేశాడంట, ఇతను దేశం కోసం పోరాడాడంట, ఇతను ఈ సంస్కరణలు చేశాడంట, ఇతను ఈ విధంగా ఒక గొప్ప ఇవి సాధించాడంట. అసలు ఏముందని వైఎస్ రాజశేఖర రెడ్డికి ఈ విగ్రహాలు ఏం సాధించాడని చెప్పి. కాబట్టి బాబు గారు సంపదను సృష్టించిన సంపదను తిన్నంత తిని తన అయిన వాళ్ళకి దోచిపెట్టి, కొడుక్కి దోచిపెట్టి,
శుభ్రంగా పందికొక్కులు గాది కింద పందికొక్కులు బొక్కినట్టు బొక్కి ఈ రోజున అతనికి ఎందుకు ఈ విగ్రహాలు అంటున్నాను నేను. అసలు ఏం సాధించాడని విగ్రహాలు. ఇప్పటికైనా ప్రజలు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకని ప్రజలు ప్రశ్నించాలి. ఎక్కడ చూసినా ఎందుకు అని చెప్పాలి. అసలు ఇతను ఎవరని రేపొద్దున జనరేషన్, కొత్త జనరేషన్ పిల్లలు అడిగితే ఏమని చెబుతారు? ఇతను ఒక పెద్ద భూబకాసుడు అని చెబుతారా, లేకపోతే ఇతను ఒక పెద్ద అవినీతిపరుడు, ఈవెన్ కాంగ్రెస్లోనే స్వపక్షంలోనే విపక్షంగా వ్యవహరించి సొంత పార్టీ వాళ్ళ మీద రాళ్ళు రాపలేసి మా ఓల్డ్ సిటీలో మారణహోమాన్ని సృష్టించిన ఒక దుర్మార్గుడు అని చెప్పాలా? ఏమని చెప్పాలి? రాజశేఖర రెడ్డి అంటే ఏమని చెప్పాలి? 4 పనులు చేస్తేనే ఇంత గొప్పవాడు అయిపోయాడా? ఎవరో ఏదో చెబుతారే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా చంద్రబాబు నాయుడు సృష్టించిన సంపదని తిన్నంత తిని ఆయన వాళ్ళకి దోచిపెట్టి, తోబోటులకు దోచిపెట్టి, మేనళ్ళకు దోచిపెట్టి, ఇటు కొడుక్కి దోచిపెట్టి ఇంత సామ్రాజ్యాలు నిర్మించుకుని ఇన్ని చేసిన వాళ్ళు ఎక్కడ చూసినా ఈ విగ్రహాలు ఏంటో, ఈ దరిద్రం ఏంటో తెలియట్లేదు. అసలు ఆంధ్రాకి పట్టిన దరిద్రం పోవాలంటే ముందు ఈ వైఎస్ఆర్ విగ్రహాలన్నీ తీసి పక్కన పెట్టాలి. అప్పుడు కానీ ఆంధ్రాకి మంచి రోజులు రావని చెప్పి నేను మీ ద్వారా ఇప్పుడున్న గవర్నమెంట్కి మనవి చేస్తూ ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.